హాయ్ వెల్కమ్ టు హాస్యాగ్యూ. నేను మీ మనోజ్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల తరహాలోనే ఏపీలోని పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అందుకే ఆరోపణలు గుప్పిస్తున్నారా? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని త్రిబుల్-ఆర్కు ఫిర్యాదు చేయడం అందుకేనా? కేసుల్లో నిందితులుగా ఉన్న ఐపీఎస్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోకపోతుండడం వెనక ఆంతర్యం ఏంటి? ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. సో పిఎస్ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానీనే కాదు, ఎంతోమంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకొని ఆ అధికారి సాగించిన చీకటి బాగోతాలు ప్రభుత్వం మారాక బయటకు వస్తున్నాయి. అయినా ఆయనపై ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇక మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ, ఇంకా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుపై చేయి చేసుకున్నట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్పై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. సో ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తాజాగా పోలీసులను కోరారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఇప్పటికే సిఐడి అదనపు మాజీ ఎస్పీ విజయ్ పాల్ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుందని, న్యాయం ఎప్పుడు జరుగుతుందని తెలియాల్సిందని త్రిబుల్-ఆర్ అంటున్నారు. సో కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. సో ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో తాను ఇంప్లీడ్ అవుతానని త్రిబుల్-ఆర్ ప్రకటించారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని, ఇద్దరు విఆర్ఓల సమక్షంలో తాను స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు లెటర్ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని పోలీసులు రఘురామకృష్ణరాజు కోరారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు త్రిబుల్-ఆర్. సో ఆయనకు దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని ఆరోపించారు. పివి సునీల్ కుమార్ తన ఇంట్లో పనిచేసే వాళ్ళు సొంత మనుషులతో తనను చంపేయాలని చూశారని కూడా రఘురామకృష్ణ ఆరోపణ గుప్పిస్తున్నారు. సో త్రిబుల్-ఆర్ కంప్లైంట్పై కేసు నమోదైన ప్రధాన నిందితులు బయట తిరుగుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారులు కేసుల గురించి అసలు పట్టించుకొని ప్రభుత్వం ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు కేసులో కూడా సీరియస్ యాక్షన్లో తీసుకోబోతుండడంతో చర్చనీయాంశంగా మారింది. సో గత ప్రభుత్వంలో అక్రమాలు, దౌర్జన్యాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కూటమి ప్రభుత్వం పెద్దల ఐపీఎస్ల అరెస్టుల్లో జాప్యంపై ఎలా స్పందిస్తుంది చూడాలి. సో రఘురామ ఎంటర్ అయ్యాక ట్విస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి మీరేమనుకుంటారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.